వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచ పెద్దన్నగా చలామణి అవుతున్న అమెరికాకు ఇరాన్తో శాంతి కుదిర్చి తాము శాంతి కాముకులమని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని, గుర్తింపు తెచ్చుకోవాలని పాకిస్తాన్ భావిస్తుంది. చర్చలు ఇంకా జరగలేదు. ఇంకా తమది పవిత్ర దేశమని, తామే పవిత్రులమని భావిస్తున్న పాకిస్తాన్ను ఇప్పుడు 2 ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేసి ముస్లిం దేశాలపై పెత్తనం చెలాయించాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఇస్లామిక్ దేశాలే వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ద్వంద్వ విదేశాంగ విధానం పాకిస్తాన్ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వ్యతిరేకత ప్రాంతీయ శక్తి సమతుల్యతకు కీలక మలుపు తీసుకొస్తోంది. పాక్ సైన్య ముఖత్వం అసీం మున్నీర్ డిఫెన్స్ డాక్ట్రిన్ లో ముస్లిం దేశాలకు పెద్ద బైగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 8 ముస్లిం దేశాలు రక్షణ ఒప్పందాలకు ఆసక్తి చూపాయి. 2025-26లో $8 బిలియన్ ఆయుధ ఎగుమతులు లక్ష్యం. అణ్వాయుధ రక్షణ హామీలతో ప్రభావం పెంచుకోవాలని చూస్తుంది. అల్లా, జైషే అదిల్లాను పాక్ ప్రోత్సహిస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. 2003లో అల్లా అనే ఉగ్రవాద గ్రూపును తయారు చేసి ఇరాన్ ని చికాకు పెట్టింది. 2010లో ఇరాన్ అమెరికా సహాయంతో అల్లాను అంతం చేసింది. తర్వాత పాకిస్తాన్ మరో ఉగ్రవాద సంస్థను తయారు చేసింది. దాని పేరే జైషే అదిల్. ఇది ఇరాన్ లో ఉన్న సున్నీలకు న్యాయం చేస్తామని చెప్పుకొని పాకిస్తాన్ లో ఉంటూ ఇరాన్ పై దాడులు చేస్తోంది. తాజాగా ఇరాన్ లోని షిప్స్తాన్, బలుచిస్తాన్ రాష్ట్రాల్లో రస్త్ జిల్లాలో ఇరాన్ భద్రతా దళాలు 3 డజన్ల జైషే అదిల్ ఉగ్రవాదులను హతమార్చాయి. ఇరాన్ వీళ్లను జైషే జుల్ అని పిలుస్తుంది. 3 డజన్ల మందిని హతమార్చిన విషయాన్ని ఇరాన్ రేడియో గర్వంగా ప్రకటించింది. డ్యూరాన్ లైన్ వివాదంతో 2025లో పరస్పర దాడులు జరిగాయి. పాక్ అన్ని సంబంధాలు కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘాన్ ను భారత ప్రాక్సీగా ఆరోపించింది. బలుచిస్తాన్ లో సున్నీ ఉగ్రవాదానికి ఆఫ్ఘాన్ సైన్యం మద్దతిస్తోందని పాక్ ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగాజీ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ అలీ ఖాన్ ముత్తుగితో చర్చలు జరిపారు. అమెరికాతో శాంతి చర్చల సమయంలో పాకిస్తాన్ 2 నాల్కల ధోరణి గురించి చర్చించారు. ఒకవైపు ఐఆర్జీసీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఐఆర్జీసీని వ్యతిరేకించే సౌదీ అరేబియాకు 10,000 మంది సైనికులను పంపింది. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ తో సన్నిహితంగా ఉంటుంది. దీంతో ఇరాన్ పాకిస్తాన్ ను నమ్మడం లేదు. అమెరికా కూడా పాకిస్తాన్ ని నమ్మడం లేదు. ఇదే సమయంలో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులను హతమార్చడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఐఎస్కేపీ అనే సంస్థను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, డబ్బులు ఇస్తుంది, శిక్షణ ఇస్తోంది. జైషే అదిల్, ఐఎస్కేపీ రెండూ పాకిస్తాన్ కి చెందినవే కావడంతో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ చర్చలు జరిపాయి. ఇది పాకిస్తాన్ ని ఇబ్బంది పెట్టే పరిణామం. 2024 జనవరిలో జైషే అదిల్ స్థావరాలపై ఇరాన్ వైమానిక దాడులు చేసింది, సర్జికల్ స్ట్రైక్ చేసింది. తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేసింది, ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రతిదాడులకు పాకిస్తాన్ సైనికులు చేతులెత్తేశారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తో ఉన్న డ్యూరాన్ లైన్ ను గుర్తించదు, ఇరాన్ సరిహద్దును గుర్తిస్తుంది. పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు రాకుండా 3 అడుగుల వెడల్పుతో 700 కిలోమీటర్ల గోడ నిర్మించింది. అక్కడక్కడ గేట్లు ఏర్పాటు చేసింది, చెక్ పాయింట్లు పెట్టింది. ఇప్పుడు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తున్నాయి. భారత్ కూడా అనేక ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతుంది. ఈ పోరాటంలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, భారత్ చేయి కలిపితే పాకిస్తాన్ ఒంటరవుతుంది. అందరి దృష్టి గల్ఫ్ పై ఉంది. పాకిస్తాన్ దిగ్బంధంపై ఎవరు దృష్టి పెట్టలేదు. ఈ సమయంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేస్తే ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్ తుక్కు అవుతుంది. భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభిస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. గల్ఫ్ లో శాంతికి ప్రయత్నిస్తుంది. కానీ 2 వైపులా ఆ దేశానికి ముప్పు పొంచి ఉంది. అది గమనించాలి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.